ఓం శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనం అందరము ఈ సృష్టిలో మహాన్ ఆత్మలము. ప్రజాపిత బ్రహ్మాకి సంతానము, బ్రహ్మవత్సలము మరియు నిరాకార శివుని సంతానము, మాస్టర్ సర్వశక్తివంతులము. మనము స్వయంలో బాబా సమానంగా అందరినీ సంతోషపరిచే మరియు సంతుష్టపరిచే సంస్కారమును నింపుకోవాలి. స్వయం సంతుష్టంగా ఉండాలి, ఇతరులని కూడా సంతృప్తి పరచాలి. స్వయం ఎంతో సంతోషంగా ఉండాలి, ఇతరులకి కూడా సంతోషమును పంచాలి. ఏ విధంగానైతే బ్రహ్మబాబా ప్రతి పరిస్థితిలోనూ ఎంతో సంతోషంగా ఉండేవారో, బాబా ముఖముపై ఆంతరిక సంతోషము సదా వెలిగిపోతూ ఉండేదో, అదే విధంగా మనము ఉండాలి. ఎవరికైతే భగవంతుడే లభించారో, ఎవరి అలంకారము స్వయంగా భగవంతుడే చేస్తూ ఉన్నారో, రోజు ఉదయాన్నే శక్తుల పౌష్టికాహారము తినిపించి సర్వశక్తివంతుడే స్వయంగా శక్తిని నింపుతున్నారో, వారు సంతోషంగా ఎందుకు ఉండరు? ఎవరికైతే స్వర్గము ఎదురుగా కనిపిస్తూ ఉన్నదో, స్వర్గరాజ్య భాగ్యము ఎదురుగా నిలచి కనిపిస్తూ ఉన్నదో, వజ్ర వైడూర్యములు, బంగారు ఖజానాలు ఎదురుగా కనిపిస్తూ ఉంటే, వారు సంతోషంగా ఉండకపోతే ఇంకెవరు సంతోషంగా ఉండగలరు? తన ప్రాప్తులని గుర్తు చేసుకుంటూ ఉండాలి మరియు సదా సంతోష ఊయలలో ఊగుతూ ఉండాలి. అయితే అందరినీ సంతోషపరచడం కూడా ఒక కళ. ఇతరుల గురించి మంచి మాటలే మాట్లాడాలి, ఇతరులని ప్రోత్సహించాలి, వారిని పొగడాలి. ఈ రోజుటి నుండి మనము ఇది నేర్చుకుందాము. ఇతరులకి ప్రేరణనిచ్చే మాటలే మాట్లాడాలి, ప్రోత్సహించాలి అని. ఇతరులలో లోపాలు ఎత్తి చూపించేవారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ వారి ప్రతి పనిని ప్రోత్సహిస్తూ ఉమంగ ఉత్సాహాలు కలిగించేవారు ఎంతో తక్కువ మందే ఉన్నారు. మనము ఈ లోటుని తీర్చాలి. మనము ఎవరినైతే పొగుడుతామో వారి మనసులో మన కోసము సదా కోసము ప్రేమ నిండిపోతుంది. ఎవరికైతే మనము గ్లాని చేస్తామో, ఎవరి అవగుణాలు చేస్తామో చూస్తామో, వారు ప్రతి క్షణము మనకి దూరంగానే వెళ్తూ ఉంటారు. బాబాలో అందరినీ సంతోషపరిచే కళ ఎలా ఉండేదో, అందరినీ ముందుకి తీసుకువెళ్లే కళ కూడా బాబాలో ఉండేదో, ఒకరిలో ఒక గుణము చూశారు అంటే బాబా ఇక వారిలోని ఆ గుణమును సేవలో వినియోగింపచేసేవారు. మనం కూడా ఇలాగే ముందుకి సాగాలి. కొంతమందిని చూస్తే వీళ్లలో అసలు ఏ గుణము లేదు, వీరు ఎందుకు ఉపయోగపడరేమో, వీరి బుద్ధి డల్గా ఉన్నది, ఏ యోగ్యతలు లేవు, చదువు లేదు అని ఇలా అనిపించే వారిలో కూడా బాబా గుణమును చూశారు, సేవలో వినియోగింపచేశారు, వారి భాగ్యమును తయారు చేశారు. ఇతరుల భాగ్యము తయారు చేయడము ఇది చాలా గొప్ప కళ. తన భాగ్యమును తయారు చేసుకోవడం తెలిసిన వారు ఇతరుల భాగ్యమును కూడా తయారు చేయగలరు. ఎవరిలోనైనా ఏ కొద్ది కళ ఉన్నా దానిని వికసింపచేయడము, దానిని ప్రోత్సహించడము, దాని గురించి జాగృతి కలిగించడము చేస్తూ ఉంటే ఆ కళ వృద్ధి చెందుతుంది. అప్పుడు ఆ కళ ఏదో ఒక రకంగా యజ్ఞమునకు ఉపయోగపడుతుంది. పరమాత్ముని ఈ దివ్య కార్యంలో ఆ కళ ఉపయోగించబడుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇతరులని ముందుకి తీసుకువెళ్తారో వారు స్వయంగా కూడా ఎంతో ముందుకి వెళ్తారు. కొంతమందికి ఫలానా వారు మాకంటే ముందుకి వెళ్తే మా పరిస్థితి ఏమవుతుందో అని భయము ఉంటుంది. మేము అందరినీ ముందుంచితే అందరూ వారుగా అనగా వారికి ఆకర్షితమవుతారు, ఇక మమ్మల్ని గౌరవించరు అనే భయము మనుషులలో అసురక్షా భావము కలిగిస్తుంది, వెనక్కి తీసుకువెళ్తుంది. మరి ఈ రోజంతా అందరినీ సంతోషపరుద్దాము. ఎవరు మన సంపర్కంలోకి వచ్చినా మన నుండి సంతోష ఖజానానే తీసుకొని వెళ్ళాలి. చాలా లోతుగా అనుభవం చేసుకుందాము.
నేను ఆత్మను, శాంతిగా ఉన్నాను. లోపల పరిశీలించుకోవాలి, మాలో ఎంత లోతైన శాంతి ఉన్నది, ఎంత సైలెన్స్ పవరు నాలో ఉన్నది అని. తన చిత్తమును శాంతపరచుకుంటే డీప్ సైలెన్స్ లోతుగా అనుభవమవుతుంది. ఈరోజంతా మంచి అనుభవం చేసుకుందాము. నేను ఆత్మను, ఈ దేహానికి అతీతంగా శాంతిగా ఉన్నాను. పైనుండి బాబా యొక్క శాంతి కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ప్రతి గంటకి 2 సార్లైనా ఇలా ఈ రోజంతా అభ్యాసము కొనసాగిద్దాము. ఓం శాంతి.